అందరికీ నమస్తే అండి. 'పుష్ప 2' సినిమా దాదాపుగా 1820 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది. భారతదేశం మొత్తం మీద సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్లో ఉన్నది ప్రస్తుతానికి. 'దంగల్' సినిమా తర్వాత 'పుష్ప 2'నే హైయెస్ట్. 'త్రిబుల్ ఆర్' రికార్డులు దాటేసింది, 'బాహుబలి 2' రికార్డులు దాటేసింది, 'కల్కి' రికార్డులు దాటేసింది, 'కేజీఎఫ్ 2' అన్ని రికార్డులు దాటేసింది. సో ఆల్ ఓవర్ భారతదేశ సినిమా చరిత్ర మొత్తం మీద హైయెస్ట్ కలెక్షన్స్లో సౌత్ ఇండియా నుంచి 'పుష్పనే' దేశం మొత్తం మీద సెకండ్ ప్లేస్లో ఉంది. సో ప్లస్ ఆ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎంత 625 కోట్లు ఎంతో జరిగిందని అప్పట్లో చెప్పుకున్నాం. సో రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది. నార్త్లో అయితే అంటే బాలీవుడ్లో అయితే, హిందీలో అయితే 200 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే అక్కడ దాదాపుగా 700-800 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అంత భారీ లాభాలు వచ్చాయి. రూపాయి పెట్టిన వాడికి ₹4, ₹5 లాభాలు వచ్చాయి హిందీలో. తెలుగులో కూడా రూపాయి పెట్టిన వాడికి ₹1.10, ₹1.15 వచ్చాయి. పర్వాలా, మరీ నష్టాల్లోకి అయితే లేరు. తెలుగులో కూడా కొంత లాభపడ్డారు, కొంత జేబులో వేసుకున్నారు. సో ఓవరాల్గా కొనుక్కున్న వాళ్ళందరూ సేఫ్ అయ్యారు, ఎన్ని వివాదాలు ఉన్నా, ఎంత ఇబ్బంది పడినా. అయితే ఇక్కడ ఎందుకో మరి 'పుష్ప 2' యూనిట్ కక్కుర్తి అతి తెలివి ఒకటి బయటపడింది. ఇన్ని రోజులు రన్ అయింది, దాదాపుగా 40 రోజులకు పైగా అయింది సినిమా వచ్చి. ఇప్పుడు ఆ సినిమాలో ఒక 20 నిమిషాల సీన్లు యాడ్ చేస్తున్నారంట. ఎందుకు యాడ్ చేస్తున్నారు చెప్పండి? సినిమా యాక్చువల్లీ ఇప్పుడు స్లో రన్ అయింది, సినిమాకి వెళ్ళడం తగ్గింది. థియేటర్స్ ఆక్యుపెన్సీ 30-35% మాత్రమే ఉంది. 30% కూడా అర్బన్ ఏరియాస్లో 30% ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో 10-15% మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ 'పుష్ప 2' సినిమా థియేటర్ల ఆక్యుపెన్సీ 30% ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో 15% అలా ఉంది. సో ఇప్పుడు థియేటర్లకు జనాలను రప్పించాలి. అట్లీస్ట్ ఒక 40%-50% ఆక్యుపెన్సీ ఉంటే, ఒక వారం రోజుల పాటు ఉంటే, ఇంకొక 150 కోట్లు కలెక్షన్స్ వస్తే 2000 కోట్లు మార్కు చేరుకోవచ్చు అనే ఆశ పుట్టినట్టుంది వాళ్ళకి. ఆ అతి తెలివి ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు రావాలి. ఇంకా డబ్బులు రావాలంటే ఏం చేయాలి? కొంత అడిషనల్ యాడ్ చేశారు. 20 నిమిషాల సీన్ యాడ్ చేశారంట, ఏదో 20 నిమిషాల బిట్లు యాడ్ చేశారంట. సో దాన్ని చూడడానికి కొంతమంది రిపీటెడ్గా వెళ్తారు, అందరూ వెళ్ళకపోవచ్చు. సినిమా బాగా నచ్చిన వాళ్ళు వెళ్తారు, బాలీవుడ్ వాళ్ళు వెళ్తారు, అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వెళ్తారు ఖచ్చితంగా. సో వీళ్ళు వెళ్తే చాలు, ఒక 120-150 కోట్లు రావడం పెద్ద కష్టమేమీ కాదు. అదే ఈ 'పుష్ప 2' సినిమా ఈ ప్రొడ్యూసర్ల ఆలోచన, అతి తెలివి. సో ఆ అతి తెలివి కారణంగా వాళ్ళు 2000 కోట్లు చేరుకోవడానికి చూస్తున్నారు. 2000 కోట్లు చేరుకునే వాళ్ళు ఇంకొక 50 కోట్లు వస్తే 'దంగల్' రికార్డుని క్రాస్ చేస్తారుగా. అప్పుడు ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఇంకో పాట ఏమైనా యాడ్ చేస్తారా? సో మొత్తానికి అంటే ప్రొడ్యూసర్లు సాధారణంగా ఇది ఆలోచిస్తారు. ఒకప్పుడు కూడా అంతే, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా, అప్పుడు 'శంకర్ దాదా జిందాబాద్' ఏదో ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక పాట యాడ్ చేశారు. అలాగే 'చెన్నకేశవరెడ్డి' సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మరో పాట యాడ్ చేశారు. చాలా సినిమాల్లో అదనపు సీన్లు యాడ్ చేశారు. ఇప్పుడు 'బిచ్చగాడు' లాంటి సినిమా అంటే సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత, మంచి హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత అదనంగా కొన్ని సీన్లు కానీ, కొన్ని పాటలు, కొన్ని ఫైట్లు యాడ్ చేయడం అలవాటే. సో ఇది లాంగ్ రన్లో యాడ్ చేయడమే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం. లాంగ్ రన్ అయింది, థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గింది, 2000 కోట్ల వరకు వెళ్ళడానికి సినిమా దాదాపు ఆగిపోయింది. ఇంకొక 4 రోజుల్లో పెద్ద సినిమాలు 'గేమ్ చేంజర్' సినిమా ఒకటి, 'డాక్ మహారాజ్' ఒకటి, సంక్రాంతి సినిమాలు వచ్చేస్తున్నాయి. సంక్రాంతి సినిమాల్లో ఏ 2 సినిమాలు హిట్ అయినా సరే 'పుష్ప 2'కి ఎవరు వెళ్ళరు, థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గిపోద్ది. కాబట్టి ఈ టైంలో సంక్రాంతి అభిమానులకు కాస్త ఇది కూడా కొత్తదనం చూపించడానికి ఆ 20 నిమిషాల సీన్లు యాడ్ చేశారు. అంటే సంక్రాంతి పోరులో మేము కూడా ఉంటాము, సంక్రాంతి డబ్బుల్లో మేము కూడా కొంత వాటా తీసుకుంటాము అనే ఉద్దేశంతో కావచ్చు. ఇది అతి తెలివి, కక్కుర్తి కాకుండా ఇంకేమంటారు చెప్పండి? వెళ్తారు, ఆ పిచ్చోళ్ళు వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. థ్యాంక్ యూ.